హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేయలేదు. రీజన్ వచ్చేసి చాలామంది అడిగారు, వాట్సాప్ కూడా మెసేజ్ చేశారు. నా హెల్త్ బాగలేదండి, నాకు ఫీవర్ అండ్ కోల్డ్ వచ్చింది. ఇప్పుడు కూడా నా వాయిస్ మీరు చూడొచ్చు, వినొచ్చు. వాయిస్ అనేది కొంచెం లో ఉంది. నిన్న అయితే చాలా బ్యాడ్గా ఉండే హెల్త్, అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఏం అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇవాళ వచ్చేసి నేను ఒక 30% రికవర్ అయ్యాను, బట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా కొంచెం ఉంది. దాట్స్ వై నేను కాఫీ లో మాట్లాడుతున్నాను. చాలా చలి ఉందండి హైదరాబాద్ లో. ఈవినింగ్ అయితే చాలా చలి అవుతుంది. ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారా? ఆ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ప్రింటర్, అది వచ్చేసి హీటర్. ఇప్పుడు ఆ హీటర్ అనేది స్టార్ట్ ఉంది. అంత వేడిలో కూర్చుంటున్నాను. చలి అనేది ఇట్లా చాలా ఘోరంగా ఉంది హైదరాబాద్ లో. ఓకే, ఇది రీజన్ నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. చాలా మంది అడిగారు కాబట్టి డైరెక్ట్ వీడియోలోనే చెప్పేశాను. లెర్నింగ్ సెషన్స్ నిన్న కూడా తీసుకోలేదు, ఇవాళ కూడా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. రేపటి నుంచి అన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇవాళ వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వలేదు. ఓన్లీ నేను 2 ట్రేడ్స్ ఇచ్చాను. ఒకటి వచ్చేసి సెన్సెక్స్ సిఈ సైడ్, సెకండ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ సైడ్. 2 ట్రేడ్లు ఇచ్చిన తర్వాత ఎంఎస్బి పీజీ అంటే మన పర్సనల్ గ్రూప్ లో 136 ఏం చెప్పాను అంటే, మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్, నో మోర్ ట్రేడ్స్. అంటే ఇవాళ 2 ట్రేడ్స్ తోనే మనం సైలెంట్ ఉండిపోదాం, నేను పడుకుంటాను అన్నట్టు పండుకొని ఇప్పుడు లేసాను. 5 గంటలకు లేచి 5:30కు రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపట్లో అప్లోడ్ కూడా చేసేస్తాను. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో. ఓకే, సి. సో ఇక్కడ మీరు టైమింగ్ చూడండి. 2 ట్రేడ్స్ ఇచ్చాను. 2 ట్రేడ్స్ లో మనకు ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్డ్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:16 AM. ఓకే, ఇప్పుడు ఇవాళ ఏమైంది మార్కెట్ లో అంటే, మార్కెట్ సైడ్ ఓపెన్ అయ్యి చాలా మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ చేసింది ఫస్ట్ క్యాండిల్ 15 minutes లో. ఓకే, ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, బ్రదర్ మీరు ఫస్ట్ హాఫ్ లో 11:15కి 9:15కి లేకపోతే 9:30కి లేకపోతే 9:45కి 10 o'clock ఎందుకు ట్రేడ్ ఇవ్వరు? మీరు ఆ టైం తర్వాతనే ఎందుకు ట్రేడ్ ఇస్తారు అని చాలా మంది నన్ను అడుగుతారు. మన సబ్స్క్రైబర్స్, మన లర్నింగ్ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతారు. సో దానికి రీజన్ వచ్చేసి, మార్కెట్ ఓపెన్ కాగానే ట్రేడ్ తీసుకోవడం అనేది వేస్ట్, నాన్ సెన్స్ లేని విషయం అది. ఎందుకు సెన్స్ లేని విషయము అంటే, బికాస్ మార్కెట్ 9 కి ఓపెన్ అవుతుంది. 9 to 9:08 ప్రీ మార్కెట్ ఉంటుంది. 9:08 to 9:15 మార్కెట్ నార్మల్ గా ఉంటుంది, ఏం చేంజెస్ ఉండవు. 9:15 to 9:30 ప్రైస్ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఆ ప్రైస్ సెటిల్మెంట్స్ లో వాలటైలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది 9:15 to 9:30 లోపలనే మేము ట్రేడ్ చేయాలి, వెళ్ళిపోవాలి, ఐదర్ కాల్ అయినా కానివ్వండి, ఐదర్ పుట్ అయినా కానివ్వండి, ఏదో ఒకటి దొరుకుతుంది కదా అన్నట్టు ఒక చీప్ మైండ్ సెట్ తో ఉంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ అలా ఉండరండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15 నుంచి 9:30 వరకు ప్రైస్ సెటిల్మెంట్స్ తర్వాత 9:30 నుంచి 10 o'clock వరకు ఎక్కడెక్కడ ఏమేమి మూవ్మెంట్ ఉంది, బ్రేక్ డౌన్ దగ్గర ఉందా, బ్రేక్అవుట్ దగ్గర ఉందా అని మొత్తం ఫోకస్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ట్రేడ్ ప్లాన్ చేసుకున్న తర్వాత ట్రేడ్ చేయాలి. సో చాలా మంది ఏమడిగారు నాకు మార్నింగ్ వాట్సాప్ లో, సార్ మార్కెట్ పడుతుంది, ఒక్క ట్రేడ్ ఇవ్వండి అని చాలా మంది అడిగారు. నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బికాస్ ఐ గో విత్ మై ఓన్ ప్లాన్. ముంగల్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను ఎమోషన్ తెచ్చుకొని నేను ట్రేడ్ ఇవ్వను, నేను కూడా ట్రేడ్ చేయను. ఓకే, మన ఓన్ గా ట్రేడ్ ప్లాన్ ఉంటే ఆ ట్రేడ్ ప్లాన్ లోనే మనం వెళ్ళాలి. మార్కెట్ చూపిస్తుంది కదా, మార్కెట్ ఫాలో అవుతుంది కదా, బయింగ్ వెళ్తుంది కదా అని మన ట్రేడ్ ప్లాన్ మనం చేంజ్ చేసుకుంటే ఆ రోజు మనము హెవీ లాస్ లో క్లోజ్ చేస్తాం. సో నేనేం చేస్తాను అంటే, ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను, డైరెక్ట్స్ ఇండైరెక్ట్స్ ట్రెండ్ లైన్స్ అన్ని డ్రా చేసుకుంటాను, దాని తర్వాత ట్రేడ్ ఇస్తాను. సో మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో నాకు అంత ప్రాపర్ గా ఆపర్చునిటీ కనిపించలేదు. దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను అంటే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది, ఇక్కడ మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుటే కదా. సో ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కన్నా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఈ ఆర్డర్ బ్లాక్ జరిగిన చోటనే ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ కదా, ఇక్కడ రీటెస్ట్ చేసుకొని రివర్సల్ ఇచ్చింది. ఈ క్యాండిల్ చూడండి, 11:15 క్యాండిల్ కింద టైం చూడండి మీరు. ఓకే, నేను ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను, ఇక్కడ మన ట్రేడ్ చూడండి, నేను ఎప్పుడు ఇచ్చాను, 11:16 కి ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను, 11:16 కి. ఈ క్యాండిల్ అనేది ఇలా ఆర్డర్ బ్లాక్ చేసి క్లోజ్ చెయ్యంగానే నేను ఇమీడియట్ గా ఈ రెడ్ క్యాండిల్ లో నేను కాల్ ఇచ్చాను, పుట్టు కాదు కాల్ ఇచ్చాను. ఇప్పుడు అదే ఇక్కడ చూద్దాం, మనం సెన్సెక్స్ లో చూద్దాం. ఓకే, సెన్సెక్స్ లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపించిందా, ఈ క్యాండిల్ కనిపించిందా మీకు?
ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత మనకు రీటెస్ట్ వచ్చింది. రిజెక్షన్ అండ్ రీటెస్ట్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడండి. చూడలేకపోతే మీరు ఏం చేయండి అంటే ఎంఎస్బి ట్రేడ్స్ రీటెస్ట్ రిజెక్షన్ వీడియో అని సెర్చ్ చేయండి యూట్యూబ్ లో, మీకు దొరుకుతుంది. ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర ట్రేడ్ ఇచ్చాను, బ్రేక్అవుట్ కూడా ఉంది. ఇక్కడ రీటెస్ట్ బ్రేక్అవుట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, రీటెస్ట్ బ్రేక్అవుట్ గురించి ఇక్కడ నేర్పించాను నేను. కనిపించిందా? ఇది రీటెస్ట్ డైరెక్ట్ బ్రేక్అవుట్. ఇది అంటే ఒక్కసారి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పాయింట్కి వెళ్ళి మీదికి వెళ్తుంది. అది రీటెస్ట్ బ్రేక్అవుట్. ఇలా మనకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్. ఓకే, చలో ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్, ఆల్ టార్గెట్స్ అచీవ్. సెకండ్ ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను? 12:11 PM. అది కూడా సిఈ సైడ్ ఇచ్చాను. ఎందుకు సిఈ సైడ్ ఇచ్చాను సెన్సెక్స్ లో అంటే ఇక్కడ మీరు చూసుకున్నారా, ప్రెసెంట్ 1 డే క్యాండిల్ చార్ట్ లో, మన 1 డే క్యాండిల్ చార్ట్ లో 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ ఇది. 50 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ ఇది. ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకేనా? ఫస్ట్ క్యాండిల్ లో ఉంది కదా, క్లోజింగ్ అంటాం దీన్ని. నేనేం చెప్తాను? క్లోజింగ్ ఆల్వేస్ బ్రేక్అవుట్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్రేక్అవుట్. ఇక్కడ రాశాను నేను, మీకు చూపిస్తాను. ఇది మన థర్డ్ పీడిఎఫ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, క్లోజింగ్ ఆల్వేస్ బ్రేక్అవుట్. అది గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి. ఓకే, సో ఇక్కడ ఏం చేసింది? బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ ఇచ్చింది. సో ఎగ్జాక్ట్ గా ఈ గ్రీన్ క్యాండిల్ టైం ఇక్కడ చూసుకోండి, టైం ఏం నడుస్తుంది? 12:11 PM. ఈ గ్రీన్ క్యాండిల్ నడుస్తుండగానే నేను ట్రేడ్ ఇచ్చాను, ఎందుకంటే రీటెస్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే రిజెక్షన్ అయితే కిందనే అయిపోయింది, రీటెస్ట్ అయిపోయింది. సో మనకి బ్రేక్అవుట్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ అయింది. రెడ్ క్యాండిల్ వచ్చి ఉంటే రిజెక్షన్, గ్రీన్ వచ్చింది కదా, ఇది రీటెస్ట్. సో ఇలా రీటెస్ట్ వచ్చిన తర్వాత మన ప్రాఫిట్ బుకింగ్ అనేది సెకండ్ నడిచింది. దాని తర్వాత కూడా మార్కెట్ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది, కానీ నేను పడుకోపోయాను. నేను పడుకున్నాను కాబట్టి, ఎందుకు పడుకున్నా అంటే సర్ది టాబ్లెట్స్ వేస్తే నిద్ర వస్తుంది కాబట్టి పడుకున్నాను. దాని తర్వాత ట్రేడ్స్ ప్రొవైడ్ చేయలేదు, డైరెక్ట్ గా చెప్పేశాను మై హెల్త్ ఇస్ నాట్ గుడ్ అని. ఇప్పుడు ఓకే, ఇవాళ అయిపోయింది. 2 ట్రేడ్స్ మన ప్రాపర్ మనం మన అనాలిసిస్ తో, మన ట్రేడ్ ప్లాన్ తో మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు రేపేంటి? రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? సింపుల్. రేపు మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు 2. ఒకటి వచ్చేసి ఇవాళటిది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, అది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది, బట్ ప్రాపర్ గా మూవ్మెంట్ అనేది ఇవ్వలేదు. ఈ పాయింట్ ఒకటి. సెకండ్ వచ్చేసి డైరెక్ట్. ఇక్కడ చూడండి, డైరెక్ట్. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ చేయాలి, లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ చేయాలి. అలా పాయింట్స్ దగ్గర రీటెస్ట్ చేస్తే ఆఫ్టర్ రిజెక్షన్, ఈ 2 పాయింట్స్ దగ్గర రీటెస్ట్ చేస్తే బయింగ్, రీటెస్ట్ చేయకపోతే బయింగ్ లేదు. అలా కాకుండా ఇక్కడ ఎక్కడైనా కిందికి వచ్చి ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి డైరెక్ట్, అండ్ క్లోజింగ్ బిలో ది లెవెల్ ఆఫ్ 58.57. రేపు మార్కెట్ ఇవాళ ఎంత ఇచ్చింది మనకు పాయింట్స్? అన్ని పాయింట్స్ రేపు మార్కెట్ కంప్లీట్ గా కవర్ చేస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మనం నిఫ్టీలో చూసుకున్నట్టయితే, నిఫ్టీలో ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్, ఇట్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, సో ఈ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మనకేం కావాలి? ఇలా మనకు ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఆ గ్రీన్ క్యాండిల్ అనేది రీటెస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 50 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తున్న ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఈ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇలా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా? ఇట్లా గ్రీన్, ఇలా ఉన్న ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇలా గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఇదేం చేస్తుంది? బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ఇలా బ్రేక్అవుట్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి, బ్రేక్అవుట్ లేకపోతే నిఫ్టీని అవాయిడ్ చేయాలి. ఓకే, మీకు నా అనాలిసిస్ అర్థమైనట్టుంది. మీకు నా అనాలిసిస్ అర్థమైతే, మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.